దేవుడు మనకెంత త్వరగా అర్థమైతే మనం అంత త్వరగా నాణ్యత కలిగిన వాళ్ళం అవుతాం. ఒక్క మాట చెప్పనా, ఆయన మనల్ని గాలి బుడగల్లాగా మార్చాలనుకోవట్లేదు, బంగారపు ముద్దల్లాగా మార్చాలనుకుంటున్నాడు. సంఘమంతా బంగారపు ముద్ద అయితే ఆయన నక్షి పనిగా పనిచేసి అతుకులు లేని దీపస్తంభంగా మారుస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నిజమైన సంఘం. వేరు వేరు అవయవాలైనప్పటికీ ఏక శరీరం అనే రూపం వస్తుంది అప్పుడు మనకి. కానీ ఈరోజు గాలి బుడగలే ఎక్కువ ఉన్నాయి. ఆశీర్వాదాలు దీవెనల కొరకే మందిరాలకు సభలకు వెళ్తుంటాం మనం. దయచేసి ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరాలకు సభలకు రావడం మానేసేయండి. ఒకవేళ మీరు ఆశీర్వాదాలు దీవెనల కోసమే వస్తే బుద్ధి లేని సంఘం అయిపోతారు. మరి దేని కొరకు రావాలి? ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రండి. మనమే దీవెనగా మారిపోవాలని మీరు సభలకు రండి. తప్పకుండా ఆయన నీతో మాట్లాడడం నీకు అర్థమవుతుంది. ఆమేన్.